ఓకే అండి, మీకోసం ఒక మంచి ప్రాబ్లం తీసుకొచ్చాను. ఈ ప్రాబ్లం మీకు ఆన్సర్ తెలుసుంటే కామెంట్ లో తెలియజేయండి. ఏ మరియు బిలు రెండు పూర్ణ సంఖ్యలు అయితే క్రింది వాటిలో పూర్ణ సంఖ్యలు కానిది ఏది ఎందుకు? మనకు ఒక 4 ఆప్షన్స్ ఇచ్చారు. సొల్యూషన్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ కామా బిలు రెండు ఏ వచ్చి 7 అనుకుంది, బి వచ్చి 2 అని అనుకుంటాం. ఆప్షన్ ఏ తీసుకోండి. ఇక్కడ ఏముంటుంది మనకి? ఏ మైనస్ బి అంటుంది. అంటే ఏ ఏమనుకున్నాం మనం? 7 మైనస్ 2 తీసేస్తే మనకి ఏమొచ్చింది? 5 అనేది వచ్చింది. 7 మైనస్ 2 అన్నప్పుడు ఏమొస్తుంది? 5 వస్తుంది. అంటే 7 ఒక పూర్ణ సంఖ్య, 2 ఒక పూర్ణ సంఖ్య. ఒక పూర్ణ సంఖ్య నుంచి మరొక పూర్ణ సంఖ్యను తీసేస్తే ఎల్లప్పుడూ పూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి మనకి ఏ కూడా పూర్ణ సంఖ్య అవుతుంది. ఆప్షన్ బి చూడండి. బి ఏమన్నాడు? ఏ ప్లస్ బి అన్నాడు. అంటే ఏ ప్లస్ బి అన్నప్పుడు ఏ అంటే ఎంత అనుకున్నాం? 7 అనుకున్నాం. ప్లస్ బి అంటే 2 అనుకున్నాం. ఎంత వచ్చింది? 9. 7కి 2 కలిపి వచ్చేది 9. 7 పూర్ణ సంఖ్య, 2 కూడా ఒక పూర్ణ సంఖ్య. ఈ రెండింటిని కలిపితే మనకి ఏమొచ్చింది? మళ్ళీ పూర్ణ సంఖ్య వచ్చింటే 2 పూర్ణ సంఖ్యని ఎల్లప్పుడూ కూడా పూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి బి కూడా మనకి పూర్ణ సంఖ్య అవుతుంది. ఆప్షన్ సి చూడండి. ఆప్షన్ సి ఏది ఇచ్చారు? ఏ ఇంటూ బి అనేది ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ ఏ వచ్చి 7 అనుకున్నాం, బి వచ్చి 2 అనుకున్నాం. 7 14. చూడండి, ఒక పూర్ణ సంఖ్యను మరొక పూర్ణ సంఖ్య గుణించిన మనకు వచ్చేది ఎల్లప్పుడు కూడా పూర్ణ సంఖ్య వస్తుంది. కాబట్టి సి కూడా మనకి పూర్ణ సంఖ్య అవుతుంది. ఇప్పుడు డి చూడండి. డి ఏమి ఇచ్చారు? ఏ డివైడెడ్ బై బి అనేది ఇచ్చారు. అంటే ఏ వచ్చి 7/2. చూడండి, 2 3 6, 2 5 10. మనకేమొచ్చింది? 7 కూడా పూర్ణ సంఖ్య, 2 కూడా పూర్ణ సంఖ్య. కానీ ఈ రెండింటిని డివైడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ పూర్ణ సంఖ్య వచ్చిందా అంటే రాలే. అంటే ఒక సంఖ్య, ఒక పూర్ణ సంఖ్యను మరొక పూర్ణ సంఖ్య మనం డివైడ్ చేసినప్పుడు ఖచ్చితంగా పూర్ణ సంఖ్య వస్తుందని మనం చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ దశాంశ సంఖ్య కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి మన క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు అంటే డి అనేది అవుతుంది. అంటే ఏ డివైడెడ్ బై బి చేసినప్పుడు అది పూర్ణ సంఖ్య అవుతుంది.